వేరే ఏది చూడొద్దు. లిస్ట్లో రాసుకొచ్చిన ఐటమ్స్ మాత్రమే తీసుకెళ్ళాలి అని గట్టి సంకల్పంతో లోపలికి అడుగు పెడతాం. వెళ్ళగానే అంతా హాంఫట్. అదేదో ఆఫర్లో ఉంటుంది, ఇంకొకటేదో డిస్కౌంట్లో వస్తుంది. అన్నీ వచ్చి మన బాస్కెట్లోనే పడిపోతాయి. ఇంకేముంది, బిల్లు చూస్తే చాంతాడంత అవుతుంది. కట్టేటప్పుడు మాత్రం గుండె జల్లుమంటుంది. ఇంకా ఏబిసిడి రాయడం కూడా రాని మా బొడ్డుది అప్పుడే డ్రాయింగ్ బుక్స్ అంటుంది, క్రేయాన్స్ అంటుంది, కలర్ పెన్సిల్స్ అంటుంది. ఇంకేముంది, అన్నీ వచ్చేస్తాయి బాస్కెట్లోకి. సరేలే తీసుకుందాంలే, బుక్సే కదా అని ఇంకాస్త ముందుకెళ్తే, అదిగో అదిగో అమ్మ, మా స్కూల్లో నా ఫ్రెండు అదిగో ఆ బాటిలే తెచ్చింది, ఇదిగో నా ఫ్రెండ్ దగ్గర ఇదిగో ఇలాంటి టిఫిన్ బాక్సే ఉంది, అదే స్నాక్స్ బాక్సే ఉంది. ఇంకా మొదలు మళ్ళీ. సరే, అదో బాటిలు ఇదో బాక్సు అయిపోయే. చూస్తుండగానే పెరిగిపోయే ఈ పిల్లల కోసం ఎన్ని బట్టలు తీసుకున్నా వెంటనే పైకి పోతాయి, పొట్టైపోతాయి. సరే కదా, ఇంత దూరం వచ్చాం కదా అని ఆ బట్టలు చూసి అవో 4 బాస్కెట్లు వేసాము, అయిపోయింది. ఇంకా తక్కువ తక్కువ అనుకుంటూనే వేస్తాం, ఏమి తక్కువ, అది కూడా అయ్యేసరికి అంతే అవుతుంది. సరేలే అబ్బా, చాలా షాపింగ్ చేసాము, ఇంకా అలసిపోయాము, బిల్లు ఇచ్చేసి వెళ్దాం పద ఇంటికి అనుకుంటే, అప్పుడు మొదలు పెడుతుంది అమ్మ ఈమె, అమ్మ నాన్న చీజ్ పాప్కార్న్. ఎంత క్యూ ఉన్న లైన్లో నిల్చోవాల్సిందే, పాప్కార్న్ తెచ్చుకోవాల్సిందే. డీమార్ట్ పాప్కార్న్ ఫ్యాన్స్ మరి.